ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చూసారు కదా, అట్లా గోల్డెన్ టైటిల్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎట్లా క్రియేట్ చేయాలనేది ఈ వీడియో నేను మీకు చూపిస్తాను. సో నేను మీకు టెక్స్ట్కి చూపిస్తాను. సో మీరు అక్కడ మీ లోగో పెట్టేసుకున్నా సరే మీకు సేమ్ అదే ఎఫెక్ట్ వస్తుంది. లేకపోతే మీరు ఎవరికైనా వెడ్డింగ్ ఇన్విటేషన్ క్రియేట్ చేయాలనుకుంటే సో మీరు ఈ టైప్లో ఎఫెక్ట్ క్రియేట్ చేసుకొని అక్కడ మీరు మీకు నచ్చిన ఎలిమెంట్స్ అవి పెట్టేసుకొని మీరు హిందూస్కైనా ముస్లిమ్స్కైనా క్రిస్టియన్స్కైనా లగ్జరియస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ చాలా ఈజీగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేయవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఆ టైటిల్స్ ఎట్లా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. అంటే మీరు స్టార్టింగ్లో చూసారా అట్లా ఎట్లా క్రియేట్ చేసిన అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక అది మీకు అర్థమైందంటే సో దాన్ని బేస్ చేసుకొని సో మీరు ఇంకా వేరే స్లైడ్స్ కూడా చాలా ఈజీగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం అట్లా ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఆ టెక్స్చర్ కావాలంటే మనకి టెక్స్ట్ మీద కొంచెం గోల్డెన్ ఫినిష్ వస్తుంది కదా, ఆ టెక్స్చర్ కావాలి. సో ఫస్ట్ మనం ఆ టెక్స్చర్ని క్రియేట్ చేసుకుందాం. సో దానికోసం ఇక్కడ నేను న్యూ కంపోజిషన్ పైన క్లిక్ చేసినాను. ఇక్కడ నేను టెక్స్చర్ అని టైప్ చేస్తున్నా అండ్ ఇక్కడ నేను 10 సెకండ్స్ పెట్టేసుకుంటున్నా. ఓకే, అండ్ ఇక్కడ ఒక పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ నేను కంట్రోల్ వై క్లిక్ చేస్తున్నాను, సాలిడ్ వస్తుంది. సో మీరు ఒక పైన క్లిక్ చేసేయండి, సో మీకు ఒక వైట్ సాలిడ్ లేయర్ వస్తుంది. సో దీనికి మీరు ఫ్రాక్టల్ నాయిస్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రాక్టల్ టైప్ ఉంటుంది, ఇది బేసిక్ తీసేసి స్పైరల్ పెట్టండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇన్వర్ట్ ఉంటుంది, సో మీరు దీన్ని ఆన్ చేయండి. అండ్ ఇక్కడ కాంట్రాస్ట్ ఉంటుంది, ఇది 125 పెట్టేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఓవర్ఫ్లో ఉంటుంది, సో ఇది అలో హెచ్డిఆర్ దాన్ని తీసేసి ఇక్కడ మీరు క్లిప్ పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే ఇది కొంచెం ఇట్లా సర్కిల్ షేప్ చిన్నగా ఉంది కదా, సో అది మనకి ఏంటంటే ఇట్లా పెద్దగా కావాలి, అంటే కొంచెం ఇట్లా సాగినట్టు కావాలి. సో దానికోసం ఏంటంటే మనం స్కేల్ని ఇంక్రీజ్ చేస్తాం. సో మనం దీన్ని ఇంక్రీజ్ చేసినామంటే అది యూనిఫామ్గా అంటే సేమ్ లెవెల్లో స్కేల్ అవుతుంది. సో మనకు అట్లా కాకుండా ఇట్లా నార్మల్గా హారిజంటల్ అంటే వర్టికల్లో కొంచెం ఎక్కువ సాగినట్టు రావాలి. సో దానికోసం ఏంటంటే మనం ఇక్కడ యూనిఫామ్ స్కేలింగ్ అని ఉంది కదా, సో దీన్ని తీసేసి ఇక్కడ మనం స్కేల్ పెడుతుంది కదా, సో ఇప్పుడు నేను ఇది ఒక 210 పెడుతున్నాను. సో ఇప్పుడు మనకి ఇట్లా హారిజంటల్లా కొంచెం అది సాగుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ స్కేల్ హైట్ ఉంది కదా, సో ఇక్కడ నేను ఒక 1800 పెడుతున్నా. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి చాలా బ్లాక్ కలర్స్ కొంచెం ఇది చాలా లో క్వాలిటీ దానిలో కనిపిస్తుంది. సో మనకి ఏంటంటే వైట్ కలర్ ఉంది కదా, సో ఇది కొంచెం ఎక్కువ రావాలి. సో అక్కడ మనం ఆ గోల్డెన్ ఫినిష్ ఇస్తాం. సో దానికోసం ఏంటంటే మీరు ఇక్కడ కాంప్లెక్సిటీ ఉంది కదా, సో ఇది మీరు 3 పెట్టేసుకోండి. సో 3 పెట్టేసుకోండి. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఎంత ఇంక్రీజ్ అవుతుంటే సో మనకి అంత బ్లాక్ కలర్ ఆ ఏరియా కనిపిస్తుంటుంది. సో మనం ఎంత డిక్రీజ్ చేస్తుంటే సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో మీరు 3 పెట్టేసుకోండి. సో డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పర్స్పెక్టివ్ ఆఫ్సెట్ ఉంది కదా, సో మీరు దీనిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మీరు స్టార్టింగ్ రండి. సో స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఆఫ్సెట్ టర్బులెన్స్ అని ఉంది కదా, సో మీరు దీనిపైన క్లిక్ చేయండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఒక్క టైటిల్ అంటే మీకు అది ఎన్ని సెకండ్స్ ఒక టైటిల్ మీకు కనిపించేటట్టు మీరు చేద్దాం అనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు రండి. అంటే ఇప్పుడు నాకు 5 సెకండ్స్ వరకు ప్రతి టెక్స్ట్ రావాలి. సో టెక్స్ట్ లోపల కొంచెం ఆ మూమెంట్ వస్తుంది, అంటే టెక్స్ట్ లోపల ఇట్లా గోల్డ్ కలర్ ఇట్లా వెళ్తున్నట్టు వస్తుంది కదా. సో ఎఫెక్ట్ అనేది మనకి 5 సెకండ్స్ వరకు ఓకే. సో ఇప్పుడు నేను 6 సెకండ్స్ వరకు పెడుతున్నా. సో నేనైతే 5 సెకండ్స్ వరకు యూజ్ చేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు నేను 6 సెకండ్స్ వరకు వచ్చేసి ఇక్కడ నేను ఆఫ్సెట్ ఉంది కదా, సో ఇక్కడ నేను 1960 ఉంది కదా, సో దీనికి స్టార్టింగ్లో 1 ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి బ్యాక్ రండి. సో ఇప్పుడు మళ్ళీ ఇదే లేయర్కి మీరు ట్రైటోన్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సో ట్రైటోన్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సో యాడ్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో మీకు ఈ విధంగా రాకపోతే సో ఇక్కడ నుంచి మీరు కొంచెం ఈ ఆరెంజ్ కలర్ సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని సో మీరు ఇక్కడ లూమినెన్స్ ఉంది కదా, సో ఇది 80 పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ ఒక పైన క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ షాడోస్ ఉంది కదా, ఈ షాడోస్కి నేను లైట్ ఇక్కడ ఈ కలర్ ఇచ్చేసి కొంచెం ఇట్లా పెడుతున్నాను. అండ్ ఒక పైన క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు బ్లెండ్ విత్ ఒరిజినల్ ఉంది కదా, సో ఇది 50% పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ లాగా అనిపిస్తుంది. సో ఇది మరీ గోల్డ్ కలర్ కాదు, సో కొంచెం అంటే ప్రీమియం గోల్డ్ ఎఫెక్ట్ లాగా మనకు కనిపిస్తుంది. సో మరీ గోల్డ్ అయితే ఆల్రెడీ చాలామంది చేస్తుంటారు. సో మనకి ఇది చాలా సటిల్గా ఉంటుంది. సో మీకు ఇది కాకుండా ఇంకా గోల్డ్ కలర్ మీకు కావాలనుకుంటే సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు గూగుల్ నుంచి ఏమైనా పిఎన్జీ అంటే గోల్డెన్ టెక్స్చర్ అని సెర్చ్ చేస్తే సో మీకు వస్తుంది. సో ఆ కలర్ని ఇక్కడ నుంచి మీరు పిక్ చేసుకుంటే సో మీకు ఆ గోల్డ్ కలర్ ఇక్కడ వస్తుంది. బట్ నాకు ఏంటంటే ఈ గోల్డ్ కలర్ సరిపోతుంది. సో ఇది డీసెంట్ ఉంటుంది. సో వైట్ బ్యాక్గ్రౌండ్ పైన సో ఇప్పుడు నేనైతే ఇట్లా ఉంచేస్తున్నా. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ క్రియేట్ న్యూ కంపోజిషన్ ఉంది కదా, అంటే ఈ కంపోజిషన్ సింబల్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ టైటిల్ అని టైప్ చేస్తున్నా. సారీ, టైటిల్ టెక్స్ట్ అని టైప్ చేస్తున్నా. ఓకే, సో టెక్స్ట్ 1 అని టైప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ మీరు మీ టెక్స్ట్ టైప్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ Ctrl+T
సో ఇప్పుడు నేను వెడ్డింగ్ ఇన్విటేషన్ అని టైప్ చేసిన, దీన్ని యాంకర్ పర్సన్ సెంటర్లో పెట్టేసి సో ఇప్పుడు నేను సెంటర్లో పెట్టేస్తున్నాను. ఓకే, అండ్ మళ్ళీ నేను ఇక్కడ ఇంకో టెక్స్ట్ టైప్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ నేను ఘట్టమనేని అని టైప్ చేస్తున్నాను. ఘట్టమనేనిస్ అని టైప్ చేసిన, అండ్ ఇక్కడ ఆల్ క్యాప్స్ ఆఫ్ చేస్తున్నాను నేను. ఓకే, సో దీనికి ఆల్ క్యాప్స్ ఆఫ్ చేసినాం. అండ్ ఇక్కడ నేను ఫాంట్ సో కన్స్ట్రక్టర్ స్క్రిప్ట్, సో ఈ ఫాంట్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫాంట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తా, సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు నేను దీన్ని స్కేల్ ఇంక్రీజ్ చేస్తున్నాను, అండ్ ఈ టెక్స్ట్ని నేను ఇక్కడ సెంటర్లో పెడుతున్నాను, అండ్ ఈ టెక్స్ట్ని వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేదాన్ని కొంచెం కిందకి తీసుకొస్తున్నాను నేను. దీన్ని స్కేలింగ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం, ఘట్టమనేని అనేదాన్ని. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను టెక్స్ట్ కూడా క్రియేట్ చేసి అయితే పెట్టేసుకున్నా. సో మీరు కావాలంటే ఇక్కడనే ఇంకా మీరు ఏమైనా పిఎన్జీస్ అవి అంటే ఏమైనా కొంచెం వెడ్డింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సో అవి ఏమైనా మీరు యాడ్ చేసుకున్నాం అనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో కంపోజిషన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇది మెయిన్ కంప్ ఇది. ఓకే, సో మెయిన్ కంపోజిషన్ క్రియేట్ చేస్తున్నాను, అండ్ సో దీని డ్యూరేషన్ కూడా 10 seconds పెట్టేసి ఇక్కడ నేను ఒక పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ మన టెక్స్ట్ లేయర్ అనేది తీసుకొస్తున్నా. ఓకే, అండ్ దాని తర్వాత మన టెక్స్చర్, సో దీన్ని తీసుకొస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్స్చర్ ఉంది కదా, సో ఈ టెక్స్చర్కి ఏం చెప్పాలంటే ఈ టెక్స్ట్ది ఆల్ఫా యూజ్ చేసుకోమని చెప్పాలి. సో దానికోసం ఇక్కడ దీన్ని ట్రాక్ మ్యాట్ ఉంది కదా, సో దీన్ని తీసేసి ఇక్కడ ట్రాక్ మ్యాట్ టెక్స్ట్ 1, సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాను. సో Ctrl+Y క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక వైట్ సాలిడ్ వస్తుంది. సో దీన్ని నేను ఇక్కడ కింద పెట్టుకుంటున్నాను, అండ్ దీనికి నేను గ్రేడియంట్ ర్యాంప్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను లైట్గా యాష్ కలర్ని సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు నేను దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం యాష్ కలర్ అంటే కొంచెం గ్రేడియంట్ కలర్ వస్తుంది, బాగుంటుంది. ఓకే, అండ్ ఇంకా నేను ఒక వీడియోని కూడా యాడ్ చేస్తాను, ఒక ఓవర్లే. సో ఇప్పుడు నేను ఈ ఓవర్ అని ఇక్కడ తీసుకొస్తున్నాను, అంటే వీడియోని ఇంపోర్ట్ చేసుకొని. సో ఇప్పుడు నేను దాన్ని టైమ్లైన్లోకి తీసుకొచ్చిన. సో ఇక్కడ నేను దీన్ని బ్లెండ్ మోడ్ లీనియర్ డాట్ పెడుతున్నాను. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు నేను 5 seconds క్రియేట్ చేస్తున్నాను. సో 5 seconds వరకు. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనకి టెక్స్చర్ అనేది అంత ప్రీమియంగా కనిపిస్తలేదు. సో దానికోసం ఏంటంటే మనం కొన్ని ఎఫెక్ట్స్ ఈ టెక్స్చర్కి యాడ్ చేయాలి. ఓకేనా, సో దానికోసం ఈ టెక్స్చర్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీనికి సీసీ గ్లాస్ అని ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సర్ఫేస్లోకి రండి, ఇక్కడ బంప్ మ్యాప్ ఉంటుంది. సో మీరు దీన్ని తీసేసి అంటే ఇక్కడ ఆటోమేటిక్గా టెక్స్చర్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో మీరు దాన్ని తీసేసి సో మీ టెక్స్ట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో మీ టెక్స్ట్ది కంపోజిషన్ ఉంటుంది కదా, సో మీరు దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాఫ్ట్నెస్ ఉంటుంది, ఇది 4 పెట్టండి. అండ్ దాని తర్వాత ఇక్కడ హైట్ ఉంటుంది, సో ఇది కూడా మీరు 4 పెట్టేసేయండి. అండ్ ఇక్కడ లైట్ అని ఉంది కదా, సో మీరు దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ లైట్ హైట్ ఉంటుంది, సో ఇది మీరు ఒక 80 పెట్టేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేస్తాం. సో సీసీ బ్లాబిలైజ్. సో ఆ ఎఫెక్ట్ యాడ్ చేసిన వెంటనే సో మనకి టెక్స్ట్ అనేది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో దానికోసం ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసిన తర్వాత సో దీంట్లోకి వస్తే అంటే బ్లాబినెస్లోకి వస్తే ఇక్కడ బ్లాబ్ లేయర్ అని ఉంటుంది. సో మీరు దీన్ని తీసేసి సో మళ్ళీ ఆ టెక్స్ట్ లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాఫ్ట్నెస్ ఉంటుంది, సో ఇది 5 పెట్టేసేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ కట్ అవే ఉంటుంది, సో ఇది మీరు 0 పెట్టేసేయండి. అండ్ ఇక్కడ లైట్, సో దీన్ని మీరు ఓపెన్ చేసుకోండి. సో దీంట్లోకి వచ్చేస్తే ఇక్కడ 65 ఉంటుంది, సో ఇది మీరు 45 పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఓకే, అండ్ మళ్ళీ ఏంటంటే మనం ఇక్కడ టెక్స్ట్కి ఎట్లాంటి యానిమేషన్ ఇవ్వలే. సో మీరు మీకు నచ్చిన ఏదైనా ఒక టెక్స్ట్ యానిమేషన్ మీరు అన్నీ చేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో చాలా టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే టెక్స్ట్ యానిమేషన్స్ ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళి మీరు మీకు నచ్చిన టెక్స్ట్ యానిమేషన్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఒక ఎవాపరేట్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఇస్తాను. సో దానికోసం ఈ టెక్స్ట్ కంపోజిషన్ ఓపెన్ చేసుకొని స్టార్టింగ్కి వచ్చేసి ఘట్టమనేని అన్నాను కదా, సో దీనికి నేను ఎవాపరేట్ అనే ఎఫెక్ట్ని అంటే యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేసిన వెంటనే సో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇది మనకి ఏంటంటే ఇక్కడ వెళ్ళిపోతుంది కదా, సో ఇట్లా వెళ్ళిపోకుండా సో మనకి టెక్స్ట్ వచ్చేటప్పుడు ఆ ఎఫెక్ట్ తోటి రావాలి. సో దానికోసం మీరు ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కీ ఫ్రేమ్స్ కనిపిస్తాయి. ఈ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక కీ ఫ్రేమ్ మీద మీరు రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ కీ ఫ్రేమ్ అసిస్టెంట్లోకి రండి, ఇక్కడ టైమ్ రివర్స్ కీ ఫ్రేమ్స్, సో దీనిపై మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తే సో మనకి టెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది వచ్చేటప్పుడు. ఓకే, సో ఇదే ఎఫెక్ట్ మనకి ఈ టెక్స్ట్ కూడా రావాలి కాబట్టి సో ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చేసి ఇక్కడ ఎవాపరేట్ యానిమేటర్ ఉంది కదా, సో మీరు నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని కింద ఉన్న టెక్స్ట్ లేయర్కి పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది.
ఓకే. సో నేను ఇక్కడికి వచ్చి సో మీరు మీకు నచ్చిన టెక్స్ట్ యానిమేషన్ ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. సో మనం దీంట్లో ఇంకొక లైట్ స్వీప్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే సో మనకి ఏంటంటే ఈ టెక్స్ట్ అంతా ఇట్లా మన టెక్స్ట్ యానిమేషన్ ఇట్లా వస్తుంది కదా. సో ఇట్లా మన టెక్స్ట్ వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మనం ఒక లైట్ స్వీప్ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం టెక్స్ట్ మీద. సో అప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది. సో దానికోసం మళ్ళీ టెక్స్చర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఈ టెక్స్చర్ కంపోజిషన్ లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు సీసీ లైట్ స్వీప్ సో ఈ ఎఫెక్ట్ని మీరు యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్షన్ ఉంటుంది. సో ఇది 15 పెట్టేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ విడ్త్ ఉంటుంది. సో ఇది 50 ఉన్నది. సో మీకు ఆ స్వీప్ ఎఫెక్ట్ అనేది దాని విడ్త్ ఎంత ఉండాలనే దాన్ని బట్టి మీరు పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేనైతే 150 పెడుతున్నాను. సో ఇది బాగుంటుంది. అండ్ దాని తర్వాత స్వీప్ ఇంటెన్సిటీ సో ఇది నేను 5 పెడుతున్నాను. అండ్ ఇక్కడ కింద ఎడ్జ్ థిక్నెస్ ఉంది కదా. సో ఇది నేను 15 పెడుతున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మన టెక్స్ట్ అనేది ఇక్కడ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు మన టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. సో మన టెక్స్ట్ అనేది వచ్చిన తర్వాత సో మనకు ఆ స్వీప్ ఎఫెక్ట్ రావాలి, అంటే లైట్ స్వీప్ ఎఫెక్ట్ రావాలి. సో దానికోసం ఇక్కడ సెంటర్ ఉంది కదా. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు స్క్రీన్లో ఈ విధంగా కనిపిస్తుంది ఒక చిన్న సర్కిల్స్. సో మీరు దీన్ని టెక్స్ట్ మీదకి వెళ్ళి ఇటు సైడ్కి జరిపేసేయండి. ఓకేనా. సో సైడ్కి జరిపేసిన తర్వాత ఇక్కడ మీరు సెంటర్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి నాకు ఒక 2 సెకండ్స్లో స్వీప్ ఎఫెక్ట్ రావాలి, అంటే ఒక ఇట్లా లైన్ దాని మీద వచ్చి వెళ్ళిపోతున్నట్టు రావాలి. సో దానికోసం ఇప్పుడు నేను 2 సెకండ్స్ ఫార్వర్డ్కి వచ్చేసి ఇంకా నేను దీన్ని ఇట్లా సైడ్కి జరుపుతున్నా. ఓకే. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తే సో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు అది మనకి అంత బాగా కనిపిస్తలేదు. సో దానికోసం ఏంటంటే మనం ఈ ఎడ్జ్ ఇంటెన్సిటీలో కూడా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ కీ ఫ్రేమ్ కాడికి వస్తున్నాను. సో ఇక్కడ నేను ఎడ్జ్ ఇంటెన్సిటీలో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఎండింగ్కి వస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసి ఎడ్జ్ ఇంటెన్సిటీ 0 పెడుతున్నాను. అండ్ స్టార్టింగ్కి వచ్చేసి కూడా నేను ఎడ్జ్ ఇంటెన్సిటీ 0నే పెడుతున్నా. ఓకే. అండ్ ఈడికి వచ్చేసరికి నేను ఎడ్జ్ ఇంటెన్సిటీ 100 పెడుతున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ బాగా అనిపిస్తుంది. ఓకే. సో మనకి ఈ విధంగా ఉంటుంది. లైట్ స్వీప్ ఎఫెక్ట్ ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ కింద కొంచెం షాడో ఎఫెక్ట్ వస్తే మన టెక్స్ట్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది. సో దానికోసం ఈ టెక్స్ట్ ఉంది కదా. సో టెక్స్ట్ది ఇంకోటి అంటే ఈ టెక్స్ట్ కంపోజిషన్దే ఇంకోటి డూప్లికేట్ తీసుకోండి. సో దానికోసం కంట్రోల్ డీ క్లిక్ చేయండి. సో లేయర్ మీద వస్తుంది. సో మీద ఉన్న లేయర్ని మీరు మొత్తం ఈ టెక్స్చర్ లేయర్ ఉంది కదా. సో దాని కిందకి తీసుకురండి. సో తీసుకొచ్చిన తర్వాత ఇది హైడ్ అయి ఉంటుంది. సో మీరు దీన్ని అన్హైడ్ చేయండి. సో అన్హైడ్ చేసిన తర్వాత టెక్స్ట్ అంటే కింద ఉన్న టెక్స్ట్ కాంప్కి మీరు ఫిల్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. సో యాడ్ చేసి సో దీని కలర్ బ్లాక్ పెట్టేసేయండి. అండ్ ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది. సో ఇది మీరు 30 పెట్టేసుకోండి. అండ్ ఇదే కంపోజిషన్ లేయర్కి అంటే ఇదే లేయర్కి మీరు సీసీ రేడియల్ బ్లర్ సో ఈ ఎఫెక్ట్ని మీరు యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ ఉంటుంది. సో ఇది మీరు ఫేడింగ్ జూమ్ పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ అమౌంట్ ఉంటుంది. సో ఇది మీరు ఒక 15 పెట్టేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది, అంటే కొంచెం ఆ షాడో ఎఫెక్ట్ వస్తుంది. సో ఆ షాడో ఎఫెక్ట్ ఎంత కావాలనేది సో మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 15 ఉంటే డీసెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే 15 పెడుతున్నా. అండ్ ఆ షాడో ఇప్పుడు మనకి ఇటు సైడ్కి ఉంది, అంటే మీదకి వస్తుంది. సో మనకి కిందికి రావాలి కాబట్టి సో దీన్ని ఓకే. సో ఇక్కడ సెంటర్ ఉంటుంది. సో దీన్ని మీరు అటు ఇటు జరపండి. సో జరిపితే మీకు షాడో ఎఫెక్ట్ ఎటు సైడ్ వస్తుందో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు మనకు బాగుంటుంది. సో ఈ షాడో ఎఫెక్ట్ అనేది ఇంకా మీకు డార్క్ కనిపించాలనుకుంటే సో ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా. సో మీరు దీన్ని ఇంక్రీజ్ చేయండి. సో ఇది ఇప్పుడు నేను 100 పెట్టినా. సో 100 పెడితే సో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు నేను 50 పెడుతున్నా. సో 50 పెడితే సో మనకు కొంచెం డల్గా ఉంటుంది. సో మీరు 50 అని పెట్టేసుకోండి, లేకపోతే ఒక 40 పెట్టేసుకోండి. సో 40 బాగుంటుంది. సో డీసెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తున్నా. ఓకే. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక మీరు దీని లోపల అంటే ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా. ఈ టెక్స్ట్ని మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా సో మీకు ఇది టెక్స్ట్ 1 అని ఉంది కదా. సో మీరు దీంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఏ టెక్స్ట్ అయినా మీరు టైప్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ 2 టెక్స్ట్ని మీరు ఆఫ్ చేసుకొని సో మీరు ఇక్కడ మీరు ఏదైనా లోగో పెట్టుకున్నా సరే సేమ్ ఇదే ఎఫెక్ట్ ఆ లోగోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక పిఎన్జీని యాడ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి ఒక టైమ్ లైన్లో పెడుతున్నా. ఓకే. సో ఇది గోల్డ్ కలర్ ఉంది. సో మీకు అది ఏ కలర్ ఉన్నా సరే నో ప్రాబ్లం. సో మీరు దీన్ని కొంచెం సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం చిన్న చేసి సో దీన్ని కొంచెం మీద జరుపుతున్నా. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ కాంపోజిషన్లోకి వచ్చేస్తున్నా.
సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. సో మనకి అది ఇక్కడికి వచ్చేస్తుంది. సో మీరు అక్కడ మీరు లోగో పెట్టేసుకున్నా సరే మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో చూడడానికి అయితే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో ఇది మనకి ఇక్కడ ఈ పిఎన్జీస్ ఉన్నాయి కదా, సో ఇవి మనకి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆ టెక్స్ట్ కాదు కాబట్టి సో మనం దానికి యానిమేషన్ ఇవ్వలేం. సో మీరు ఇక్కడ ఏదైనా ఒక ట్రాన్సిషన్ పెట్టుకున్నా సో మీకు ఇది కవర్ అయిపోతుంది. లేకపోతే మీరు దీనికి ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ అని ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా బ్లర్ ఎఫెక్ట్ అని మీరు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇది మనకి దీంతో పాటు సెట్ అయిపోతుంది. ఓకే. సో మీరు చూస్తున్నారు. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ ఎఫెక్ట్ యూజ్ చేసి ఒక వెడ్డింగ్ టెంప్లెట్ క్రియేట్ చేస్తాను. సో చాలా సింపుల్గా. సో దాన్ని మీకు టెంప్లెట్ ఇస్తాను. సో టెంప్లెట్ ఇచ్చి సో దాన్ని ఎట్లా కస్టమైజ్ చేసుకోలేదు అనేది ట్యూటోరియల్ వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన కదా, సో దీంతో మీకు టెంప్లెట్ కావాలంటే ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ది సో టెంప్లెట్ కావాలంటే సో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోలు ఇంతే. మీకు ఏమైనా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్.